నమస్తే మిత్రులారా, మీరు అందరూ ఎలా ఉన్నారు? ఆశిస్తున్నాను అందరూ బాగానే ఉన్నారు. నేను మీ మిత్రుడు ఆకాష్. మీరు చూస్తున్నది అన్బాక్స్ ఎక్స్పర్ట్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం ఒక అద్భుతమైన స్మార్ట్ ఫోన్ గురించి మాట్లాడబోతున్నాం. అది మార్కెట్లోకి వచ్చిన వెంటనే సంచలనం సృష్టించింది. అవును, మీరు సరిగ్గా గుర్తించారు. నేను మాట్లాడుతున్నది రియల్మీ 63 గురించి. ఇది నిజంగా 10,000 రూపాయల సెగ్మెంట్లో కింగ్ అవుతుందా? దీనిలో మనం ఒక బడ్జెట్ ఫోన్లో ఆశించే అన్ని లక్షణాలు ఉన్నాయా? ఈ రోజు మనం ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలుసుకుంటాం. అలాగే రియల్మీ ఈసారి ఏం అద్భుతం చేసింది అనేది చూస్తాం. మరి ఆలస్యం చేయకుండా ఈ రోజు మన బ్లాస్టింగ్ ఇంప్రెషన్ వీడియో ప్రయాణాన్ని ప్రారంభిద్దాం. మిత్రులారా, ముందుగా అన్బాక్సింగ్ గురించి మాట్లాడుకుందాం. అందమైన డబ్బాను తెరిస్తే లోపల మీ కొత్త రియల్మీ C63 స్మార్ట్ ఫోన్ కనిపిస్తుంది. దీనితో పాటు రియల్మీ ఈసారి కూడా కొన్ని అవసరమైన వస్తువులను బాక్స్లో ఇచ్చింది. ఇవి ఈ మధ్య చాలా కంపెనీలు ఇవ్వడం మానేశాయి. మీకు 10 వాట్ ఛార్జర్, ఒక USB టైప్ సి కేబుల్, కొన్ని యూజర్ మాన్యువల్స్ మరియు వారంటీ కార్డ్ ఇవన్నీ బాక్స్లోనే లభిస్తాయి. ఇవి అన్నీ చూసి రియల్మీ ప్రాథమిక విషయాలను పట్టించుకున్నందుకు బాగానే అనిపిస్తుంది. ఇప్పుడు ఫోన్ పోర్ట్స్ గురించి మాట్లాడుకుందాం. కింద వైపు మీకు 3.5 మిల్లీమీటర్ హెడ్ ఫోన్ జాక్, ఒక మైక్రోఫోన్, USB టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ మరియు స్పీకర్ లభిస్తాయి. కుడివైపు పవర్ ఆన్ బటన్ ఉంది. దాంట్లో ఫింగర్ ప్రింట్ సెన్సర్ కూడా ఇంటిగ్రేట్ చేయబడింది. అదే మీద వాల్యూమ్ రాకర్స్ కూడా ఉన్నాయి. ఎడమ వైపు మీకు సిమ్ కార్డ్ ట్రే లభిస్తుంది. అందులో మీరు 2 నానో సిమ్ కార్డులు మరియు ఒక మైక్రో SD కార్డ్ వేయొచ్చు. ఇప్పుడు ఫోన్ డిజైన్ మరియు బిల్డ్ గురించి మాట్లాడుదాం. నేను దీన్ని చేతిలో పట్టుకున్న వెంటనే నాకు మొదటగా నచ్చిన విషయం దీని స్లిమ్ మరియు తేలికపాటి రూపం. కేవలం 7 పాయింట్ల మందం మరియు సుమారు 192 గ్రాముల బరువుతో ఈ ఫోన్ చేతిలో చాలా ప్రీమియం మరియు తేలికగా అనిపిస్తుంది. గంటల తరబడి వాడిన తర్వాత కూడా చేతికి బాధ కలగదు. ఇది కేవలం చూడటానికి క్లాసీగా ఉండడమే కాకుండా ఫింగర్ ప్రింట్లను కూడా దూరంగా ఉంచుతుంది. ఇది 2 అద్భుతమైన రంగు ఎంపికల్లో వస్తుంది. స్టార్ గోల్డ్ మరియు ఫారెస్ట్ గ్రీన్. నాకు వ్యక్తిగతంగా స్టార్ గోల్డ్ వేరియంట్ చాలా నచ్చింది. ఇందులో ఒక ప్రత్యేకమైన ఎలిగెన్స్ ఉంది. అలాగే IP54 సర్టిఫికేషన్తో ఈ ఫోన్ ధూళి మరియు తక్కువ స్థాయి నీటి సమస్యల నుంచి కూడా సురక్షితంగా ఉంటుంది. కాబట్టి కొంత నిర్బంధం లేకుండా ఉండొచ్చు కదా. ఇది ఎంత అద్భుతమైన విషయం. డిస్ప్లే విషయానికి వస్తే రియల్మీ C65 5Gలో మీకు 6.67 అంగుళాల HD IPS LCD డిస్ప్లే లభిస్తుంది. ఇప్పుడు మీరు అనుకుంటారు, HD మాత్రమేనా? అప్పుడు ఏమి మజా ఉంటుంది? కానీ ఆగండి, ఇందులో మీకు 120 Hz రిఫ్రెష్ రేట్ లభిస్తుంది. ఈ సెగ్మెంట్లో 120 Hz రిఫ్రెష్ రేట్ రావడం అంటే వెన్నలా స్మూత్గా ఉంటుంది. వెదర్ స్క్రోలింగ్ అయినా గేమింగ్ అయినా అన్నీ చాలా ఫ్లూయిడ్గా అనిపిస్తాయి. అందుకే చాలా మజా వస్తుంది. 625 నిట్స్ పీక్ బ్రైట్నెస్తో ఎండలో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపిస్తుంది. మరియు 89.97% స్క్రీన్ టు బాడీ రేషియో ఉంది. అంటే బెజెల్స్ చాలా పలుచగా ఉంటాయి. ఇది కంటెంట్ చూడటానికి ఆనందాన్ని పెంచుతుంది. గేమింగ్ అభిమానుల కోసం 240 Hz టచ్ శాంప్లింగ్ రేట్ కూడా ఉంది. దీనివల్ల టచ్ రెస్పాన్స్ చాలా వేగంగా ఉంటుంది. సాఫ్ట్వేర్ విషయానికి వస్తే రియల్మీ C63 5G మీకు లేటెస్ట్ 114 ఆధారిత రియల్మీ UI 5.0తో వస్తుంది. ఇది చాలా క్లీన్గా మరియు కస్టమైజ్ చేయదగినదిగా ఉంటుంది. మరియు ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏమిటంటే రియల్మీ 2 సంవత్సరాల OS అప్డేట్స్ మరియు 3 సంవత్సరాల సెక్యూరిటీ అప్డేట్స్ను హామీ ఇచ్చింది. ఇది ఈ ధర సెగ్మెంట్లో ఒక పెద్ద విషయం. కాబట్టి మీరు నిశ్చింతగా ఉండొచ్చు. మీ ఫోన్ చాలా కాలం పాటు అప్డేటెడ్గా, సురక్షితంగా ఉంటుంది. బాగుంది కదా. ఇది కేవలం నంబర్ల ఆటేనా, లేక పనితీరు కూడా బలంగా ఉందా? ఇప్పుడు మనం ఆ సెక్షన్కి వస్తాం. అక్కడ ఎక్కువ మంది మొదటగా చూస్తారు కెమెరా. రియల్మీ C63 5Gలో మనకు ఏమి లభిస్తుంది? వెనుక వైపు మీకు ఒక 32 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా లభిస్తుంది. దీని అపర్చర్ f1.9. ఇందులో PDF అంటే ఫేస్ డిటెక్షన్ ఆటో ఫోకస్ కూడా ఉంది. ఇది సబ్జెక్ట్ను త్వరగా లాక్ చేస్తుంది. కెమెరా 1080p 30 ఫ్రేమ్స్ పర్ సెకండ్లో వీడియో రికార్డ్ చేయగలదు. ఇందులో పోర్ట్రేట్ మోడ్, నైట్ మోడ్, HDR వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇవి మీ ఫోటోగ్రఫీని మరింత మెరుగ్గా చేస్తాయి. ముందు వైపున సెల్ఫీలు మరియు వీడియో కాల్స్ కోసం మీకు 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా లభిస్తుంది. ఇది 1080p వీడియోను 30 ఫ్రేమ్స్ పర్ సెకండ్లో రికార్డ్ చేయగలదు. అయితే ఈ నంబర్లు కేవలం కాగితంపైనే బాగుంటాయా? ఇవి వాస్తవంగా కూడా కొంత అద్భుతంగా పనిచేస్తాయి. నేను ఈ ఫోన్తో కొన్ని ఫోటోలు తీశాను. నా మొదటి ఇంప్రెషన్ చాలా బాగుంది. పగటి వెలుతురులో రియల్మీ 63 చాలా మంచి వివరాలు మరియు వైబ్రెంట్ కలర్స్ను క్యాప్చర్ చేస్తుంది. ఫోటోలు స్పష్టంగా మరియు షార్ప్గా వస్తాయి. సోషల్ మీడియాలో షేర్ చేయడానికి HDR మోడ్ కూడా బాగా పనిచేస్తుంది. షేడ్స్ మరియు హైలైట్స్ను బాగా మేనేజ్ చేస్తుంది. పోర్ట్రేట్ మోడ్లో కూడా డిటెక్షన్ బాగానే ఉంది.
అవును, కొన్నిసార్లు కొంత గందరగోళం జరుగుతుంది, కానీ మొత్తం అవుట్పుట్ మాత్రం బాగుంది. తక్కువ వెలుతురులో నైట్ మోడ్ చాలా వరకు విషయాలను హ్యాండిల్ చేస్తుంది. ఫోటోలు బ్రైట్గా వస్తాయి మరియు నాయిస్ కూడా బాగా కంట్రోల్లో ఉంటుంది. అవును, ఫ్లాగ్షిప్ ఫోన్ల లాంటి క్వాలిటీని ఆశించడం అనవసరం, కానీ ఈ ధరలో ఈ ఫోన్ ఇస్తున్న అవుట్పుట్ ప్రశంసనీయంగా ఉంది. వీడియో రికార్డింగ్ విషయానికి వస్తే 1080p 30 ఫ్రేమ్స్ పర్ సెకండ్లో వీడియో బాగానే వస్తుంది. వీడియో స్టెబిలైజేషన్ పరిమితంగా ఉండటంతో మీరు కొంచెం స్థిరంగా చేతిని ఉంచాలి. అలాగే సెల్ఫీ కెమెరా కూడా తన 8 మెగాపిక్సెల్ ప్రత్యేకతకు తగ్గట్టుగా మంచి సెల్ఫీలు తీస్తోంది. వీడియో కాల్స్కి కూడా ఇది సరిపోతుంది. కాబట్టి మొత్తంగా చూస్తే ఇది మిమ్మల్ని నిరాశపరచదు, ప్రత్యేకంగా పగటి వెలుతురులో. ఇప్పుడు మనం ఈ రోజుల్లో యువతకు అత్యంత అవసరమైన విషయాన్ని మాట్లాడుకుందాం. గేమింగ్ పనితీరుకు శక్తిని ఇస్తుంది. 305G ప్రాసెసర్. ఇది 6 నానోమీటర్ ప్రాసెస్పై తయారైంది. ఇందులో 2 కోర్టెక్స్ A70 కోర్లు 2.4 GHz వద్ద, 6 కోర్టెక్స్ A55 కోర్లు 2 GHz వద్ద నడుస్తాయి. గ్రాఫిక్స్ కోసం ఇందులో మాలిజీ 57 GPU ఇవ్వబడింది. ఈ ప్రాసెసర్ ఈ సెగ్మెంట్లో కొత్త ఆటగాడు మరియు దీని పనితీరు చాలా ఆశాజనకంగా కనిపిస్తోంది. RAM మరియు స్టోరేజ్ విషయానికి వస్తే రియల్మీ C6035G అనేక వేరియంట్లలో వస్తుంది. 4GB, 6GB మరియు 8GB RAM వేరియంట్లు ఉన్నాయి. ఇందులో మీరు కొంత GB RAM వరకు వర్చువల్ RAM ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. దీనివల్ల మల్టీటాస్కింగ్ ఇంకా స్మూత్గా ఉంటుంది. ఇంటర్నల్ స్టోరేజ్ కోసం ఒక 128GB ఆప్షన్ లభిస్తుంది. ఇంకా మీకు ఎక్కువ స్పేస్ కావాలంటే మైక్రో SD కార్డ్ ద్వారా 2 TB వరకు పెంచుకోవచ్చు. అంటే స్టోరేజ్ గురించి టెన్షన్ మర్చిపోండి. నేను ఈ ఫోన్లో కొన్ని పాపులర్ గేమ్స్, ఉదాహరణకు BGMI ఆడి చూశాను. మీడియం గ్రాఫిక్ సెట్టింగ్స్లో చాలా స్మూత్గా నడుస్తుంది. ఒక 120Hz డిస్ప్లే ప్రయోజనం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. గేమ్ ప్లే చాలా ఫ్లూయిడ్గా, రెస్పాన్సివ్గా అనిపిస్తుంది. ఈ బూస్ట్ ఇంజిన్ వల్ల గేమింగ్ పనితీరులో 5% తక్కువ ల్యాగ్, 10% మెరుగైన ఫ్రేమ్ రేట్ స్టెబిలిటీ కనిపిస్తుంది. ఇది ఒక గేమింగ్ ఫోన్కి చాలా అవసరం. ఫ్రీ ఫైర్, కాల్ ఆఫ్ డ్యూటీ వంటి గేమ్స్ ఎలాంటి ఇబ్బంది లేకుండా సాఫీగా నడుస్తాయి. ఇప్పుడు థర్మల్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడదాం. గేమింగ్ సెషన్ తర్వాత ఫోన్ కొంచెం వేడిగా ఉంటుంది, కానీ మీరు పట్టుకోలేనంతగా కాదు. ఇది ఒక సాధారణ విషయం మరియు చాలా ఫోన్లలో ఇలానే జరుగుతుంది. సాధారణ వినియోగంలో ఫోన్ పూర్తిగా చల్లగా ఉంటుంది. కాబట్టి మీరు ఒక క్యాజువల్ గేమర్ అయితే లేదా అప్పుడప్పుడు ఇంటెన్స్ గేమింగ్ చేయాలనుకుంటే ఇది మిమ్మల్ని నిరాశపరచదు. ఇది నిజంగా ఈ ధర సెగ్మెంట్లో అద్భుతమైన గేమింగ్ అనుభవాన్ని ఇస్తుంది. ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్లో బ్యాటరీ అత్యంత అవసరమైన విషయాల్లో ఒకటి. ఎవరు మధ్యలో ఫోన్ బ్యాటరీ అయిపోవాలని కోరుకోరు, కానీ రియల్మీ C5Gలో మీకు ఇది లభిస్తుంది. ఒక భారీ 5000 mAh బ్యాటరీ ఉంది. బ్యాటరీ నంబర్ చూస్తే బాగానే ఉంది, కానీ వాస్తవ జీవితంలో దీని పనితీరు ఎలా ఉంటుంది? రియల్మీ ఈ ఫోన్ సాధారణ వినియోగంలో ఒక రోజుకు మించి బ్యాటరీ బ్యాకప్ ఇస్తుందని చెబుతోంది. అనుభవం కూడా ఇదే విషయాన్ని సూచిస్తుంది. సోషల్ మీడియా, కొంత గేమింగ్, వీడియోలు, కాల్స్ వంటివి ఉపయోగించినా ఈ ఫోన్ సులభంగా ఒక రోజు మొత్తం నడుస్తుంది. కొన్నిసార్లు రెండో రోజు ఉదయం వరకు కూడా ఉంటుంది. నేను వీడియోలు, స్ట్రీమింగ్, సోషల్ మీడియా, గేమింగ్ అన్నిటినీ కలిపి చూసినప్పుడు ఈ ఫోన్ 8 నుంచి 10 గంటల స్క్రీన్ టైం ఇస్తుంది. బ్యాటరీ డ్రెయిన్ టెస్ట్లో 2 గంటలు, 2 గంటలు BGMI ఆడినప్పుడు సుమారు 15% బ్యాటరీ డ్రెయిన్ అయింది. ఇది చాలా మంచి ఫలితం. ఇప్పుడు ఛార్జింగ్ గురించి మాట్లాడితే బాక్స్లో మీకు 10 వాట్ ఛార్జర్ వస్తుంది. 10 వాట్ ఛార్జర్తో ఈ 5000 mAh బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేయడానికి సుమారు 2 గంటలు పడుతుంది. ఇంకా ఈ ఫోన్ 15 వాట్ ఛార్జింగ్ను సపోర్ట్ చేస్తుంది. ఇది చాలా వేగంగా అయితే కాదు, కానీ బాగానే ఉంది. ఈ ధర సెగ్మెంట్లో ఎక్కువగా ఇలాంటి ఛార్జింగ్ స్పీడ్నే చూస్తుంటాం. అవును, 15 వాట్ లేదా 20 వాట్ ఛార్జింగ్ ఇచ్చుంటే మరింత బాగుండేది. అందుకే మొత్తానికి బ్యాటరీ లైఫ్ విషయాన్ని పక్కన పెడితే ఇప్పుడు ఇంకొన్ని ముఖ్యమైన ఫీచర్లు, కనెక్టివిటీ ఆప్షన్లపై కూడా ఓసారి చూద్దాం. చివరికి స్మార్ట్ ఫోన్ అనేది కేవలం ప్రాసెసర్, కెమెరాతో మాత్రమే తయారవదు. కనెక్టివిటీ విషయంలో రియల్మీ C5G మిమ్మల్ని నిరాశపరచదు. ఇందులో మీకు 5G సపోర్ట్ లభిస్తుంది. ఇది భవిష్యత్తుకు అనుగుణంగా ఉంటుంది. దీనితో పాటు వైఫై, బ్లూటూత్ 5.33, GPS, USB Type-C పోర్ట్ కూడా ఉన్నాయి. అలాగే 3.5 mm హెడ్ఫోన్ జాక్ కూడా ఉంది. ఇది ఈ మధ్యకాలంలో ఫోన్లలో కనిపించకపోతుంది. అందువల్ల మీ పాత వైర్డ్ హెడ్ఫోన్లను పారేసే అవసరం ఉండదు. మీరు సెన్సర్ల విషయానికి వస్తే భద్రత కోసం మీకు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ లభిస్తుంది. ఇది చాలా వేగంగా మరియు ఖచ్చితంగా పనిచేస్తుంది. దీనితో పాటు కంపాస్, జైరోస్కోప్ వంటి అన్ని అవసరమైన సెన్సర్లు కూడా ఇందులో ఉన్నాయి. అవును, ఇందులో NFC లేదు. సాఫ్ట్వేర్ ఫీచర్ల విషయానికి వస్తే రియల్మీ UI 5.0లో మీకు చాలా అద్భుతమైన ఫీచర్లు లభిస్తాయి.
ఏఐ బూస్ట్, ఇంజిన్, స్మూత్ బూస్ట్ మరియు గేమ్ బూస్ట్ వంటి ఫీచర్లు ఫోన్ యొక్క ఓవరాల్ పనితీరును ఆప్టిమైజ్ చేస్తాయి. రియల్మీ యూఐ యొక్క కస్టమైజేషన్ మరియు స్మూత్నెస్తో పాటు మీకు ఎన్నో థీమ్లు, వాల్పేపర్లు మరియు గెస్ట్ కంట్రోల్ లభిస్తాయి. ఇవి యూజర్ అనుభవాన్ని మెరుగుపరుస్తాయి. అయితే మిత్రులారా, మనం రియల్మీ C5Gని ప్రతి కోణంలోనూ చూశాం, బ్యాటరీ టెస్ట్ వరకు కూడా. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, ఇది నిజంగా 10,000 రూపాయల సెగ్మెంట్లో కింగ్ అవుతుందా అన్నది. చూడండి, ప్రతి ఫోన్కి కొన్ని లాభాలు, కొన్ని లోపాలు ఉంటాయి. రియల్మీ C57 5G కూడా దీనికి మినహాయింపు కాదు. మొదటిగా దీని డిజైన్ మరియు బిల్డ్ క్వాలిటీ ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ ధరలో మ్యాట్ ఫినిష్ మరియు IP54 రేటింగ్ చాలా అరుదుగా కనిపిస్తాయి. ఒక 120Hz డిస్ప్లే కూడా ఈ బడ్జెట్లో గేమింగ్ మరియు సాధారణ వినియోగదారులకు రెండింటికి అద్భుతంగా అనిపిస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 611 5G ప్రాసెసర్ పనితీరు చాలా బలంగా ఉంది. గేమింగ్ అయినా, మిగతా అన్నీ అయినా బాగా నడుస్తాయి. 5000 mAh పెద్ద బ్యాటరీ మీకు మొత్తం రోజు బ్యాకప్ ఇస్తుంది. ఇది చాలా అవసరం. 20 మెగాపిక్సెల్ కెమెరా పగటి వెలుతురులో మంచి ఫోటోలు తీస్తుంది మరియు AI ఫీచర్లు కూడా ఉపయోగపడతాయి. ఆండ్రాయిడ్ 14 మరియు 2 సంవత్సరాల OS అప్డేట్స్ హామీ కూడా ఒక ప్లస్ పాయింట్. ఈ ఫోన్లో లోపాలు ఏమిటో చూద్దాం. ఛార్జింగ్ స్పీడ్ కొంచెం నెమ్మదిగా అనిపించవచ్చు. 10 వాట్ ఛార్జర్ 5000 mAh బ్యాటరీని ఛార్జ్ చేయడానికి కొంత సమయం తీసుకుంటుంది. కెమెరా పనితీరు తక్కువ వెలుతురులో బాగానే ఉంటుంది, కానీ ఫ్లాగ్షిప్ స్థాయి అనుకోవద్దు. HD+ డిస్ప్లే కొంతమందికి ఫుల్ HD+ లేకపోవడం అనిపించవచ్చు. అయితే ఒక 120Hz రిఫ్రెష్ రేట్ దీనిని చాలా వరకు కవర్ చేస్తుంది. కాబట్టి నా తుది మాట ఏమిటంటే, రియల్మీ C63 5G ఒక మంచి బ్యాలెన్స్డ్ ప్యాకేజీ. ఇది స్టైలిష్ ఫోన్ కోరుకునే వారికి అద్భుతమైన ఎంపిక. వాటిలో మంచి పనితీరు, గొప్ప బ్యాటరీ లైఫ్, అలాగే 5G కనెక్టివిటీ ఉండాలి. అది కూడా 10,000 బడ్జెట్లో. ఈ ఫోన్ రోజువారీ పనులు, సోషల్ మీడియా, అలాగే క్యాజువల్ గేమింగ్కి పూర్తిగా సరిపోతుంది. ఇది 10,000లో కింగ్ అనొచ్చా? అవును, ఇది ఆ హోదాకు పోటీగా నిలుస్తుంది మరియు చాలా వరకు అంచనాలను అందుకుంటుంది. ఈ ధర సెగ్మెంట్లో ఇలాంటి ఫీచర్లు, పనితీరు దొరకడం అంత సులభం కాదు. కాబట్టి మీరు ఒక కొత్త స్మార్ట్ ఫోన్ కొనాలని అనుకుంటే, మీ బడ్జెట్ 10,000 చుట్టూ ఉంటే, రియల్మీ C63 5Gని మీ లిస్ట్లో తప్పకుండా పెట్టుకోవచ్చు. ఇది మిమ్మల్ని నిరాశపరచదు. మిగతా విషయాల్లో మీ 10,000 బడ్జెట్కు మరో 2,000 రూపాయలు ఎక్కువ ఖర్చు చేయగలిగితే, ఉదాహరణకి కొంచెం పెద్ద వేరియంట్ అయితే, నా అభిప్రాయం ప్రకారం మీరు తీసుకోవాలి. మిత్రులారా, ఈ అన్బాక్సింగ్ మరియు రివ్యూ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. మీకు ఏదైనా ప్రశ్న ఉంటే కామెంట్ సెక్షన్లో తప్పకుండా అడగండి. సమాధానం ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. మళ్ళీ తదుపరి వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి, చూస్తూ ఉండండి. ధన్యవాదాలు.